మాదాపూర్ సున్నం చెరువుల అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. సున్నం చెరువును కబ్జా చేసి షెడ్స్, బిల్డింగ్లను వేశారు. వాటిని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లతో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూల కొట్టడానికి మాలోటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చేయ, నువ్వు కూల్చు కదా. 28 రోజుల 38 రోజుల బాబా కేసు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. సున్నం చెరువును కబ్జా చేసి వేసిన షెడ్స్, బిల్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లతో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. సున్నం చెరువును కబ్జా చేసి వేసిన షెడ్స్, బిల్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులకు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సున్నం చెరువు నుంచి రత్నం అందిస్తారు. రత్నం, ఓవర్ టు యూ. అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగిందో వాటన్నిటిని కూడా కూల్చివేస్తుంది. ప్రజెంట్ మనం మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువు పూర్తిగా కబ్జా కోరల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి హైడ్రా అధికారులు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ దాదాపు 20 ఎకరాల వరకు కూడా ప్రస్తుతం కబ్జా కోరల్లో ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని అక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగిందో వాటి మొత్తాన్ని కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే ఒకవైపున కొబాల్కో జంబో మిషన్, మరోవైపున జేసీబీల సాయంతో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేత చేపట్టడం జరిగింది. దాదాపు కొన్ని గంటల నుంచి ఈ యొక్క కూల్చివేతలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సున్నం చెరువు విషయానికి వచ్చినట్లయితే గతంలో ఇక్కడ మొత్తం దాదాపు ఎఫ్టీఎల్ 15 ఎకరాల వరకు కూడా విస్తరించి ఉంది. 2013లో సర్వే చేసినప్పుడు కూడా అక్కడ మొత్తం చెరువులో ఎఫ్టీఎల్లో వాటర్ అనేవి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు తాజాగా వీళ్ళు సర్వే చేసినప్పుడు మొత్తం 26 ఎకరాల్లో 20 ఎకరాల వరకు కూడా పూర్తిగా కబ్జాలోకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ సున్నం చెరువు ఎఫ్టీఎల్లో సర్వే నెంబర్లు 12, 13, 14, 16 సర్వే నెంబర్లు అనేవి ఇందులో ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏవైతే గతంలో ఇటు అధికారులను మభ్యపెట్టి వాళ్ళందరి యొక్క పర్మిషన్లు తీసుకొని గత ప్రభుత్వాల హయాంలో చేపట్టినటువంటి యొక్క అక్రమ నిర్మాణాల మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. హైడ్రా ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది.
అయితే కేవలం సున్నం చెరువుతో పాటు హైదరాబాద్లోని ఇప్పుడు ప్రస్తుతానికి దుండిగల్, కుకట్పల్లి అలా ప్రధాన ప్రాంతాల్లో ఇవాళ మొత్తం కూల్చివేతల ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ కూల్చివేతలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే మనం ఒకసారి చూడొచ్చు, పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు, మరోవైపున డిఆర్ఎఫ్ సిబ్బంది బృందాలు, కొన్ని వందలాది మంది పోలీసులు ఇక్కడ ప్రత్యక్షంగాను ఇటు బందోబస్తులో ఉండటం జరిగింది. మరోవైపున ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ యొక్క ఫ్లాట్స్ను కొనుగోలు చేయడం జరిగిందో వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కొంత ఆందోళన నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్స్ మొత్తాన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఇక్కడ నుంచి బయటకు పంపించినటువంటి పరిస్థితి. ఇక ఈ సున్నం చెరువు దగ్గర ఈ యొక్క అక్రమ నిర్మాణాల కూల్చివేతను తెలుసుకున్నటువంటి ఎవరైతే ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ షెడ్స్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇక్కడే గుమిగూడి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా వీక్షిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా సున్నం చెరువు యొక్క హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పోలీసు పహారాలో ఉందని చెప్పొచ్చు. దాదాపు వందలాది మంది పోలీసులు, ఇటు కానిస్టేబుల్ సిబ్బంది నుంచి ఒక ఏసీపీ స్థాయి అధికారుల వరకు కూడా పూర్తిగా ఈ యొక్క బందోబస్తులో పాల్గొనడం జరిగింది. మరోవైపున హైడ్రా అధికారులు నాన్ స్టాప్గా ఈ కూల్చివేతలు అనేవి చేస్తున్నారు. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచి దాదాపు పలు ప్రాంతాల్లో ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది పూర్తి పోలీసు బందోబస్తు మధ్య. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది రియాక్ట్ కాని వాళ్ళ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, అందులో భాగంగానే ఇవాళ సున్నం చెరువును ఆక్రమించినటువంటి యొక్క అక్రమ నిర్మాణాల మొత్తాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో రత్నకుమార్, సున్నం చెరువు నుంచి. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. సున్నం చెరువును కబ్జా చేసి వేసిన షెడ్స్, బిల్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.